క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునామం పేరిట మీ అందరికీ త్రిత్వం తర్వాతి 19వ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆత్మను గురించినటువంటి విషయాలు ప్రభువా ఈ వారం నేర్చుకొనబోతూ ఉండగా, ఆత్మను ఏ రీతిగా కాపాడుకోవాలో ఆ విషయాలను గురించి మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడబోచుండగా అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయన గతించిన వారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మా జీవితాలు తండ్రి నీకు ఒకవేళ అయిష్టంగా ఉంటే ప్రభా, వచ్చే వారమైనా మేము మా జీవితాలు మార్చుకునే భాగ్యం దయచేయండి. మా యొక్క తలంపులు, మా యొక్క క్రియలు మీకు ఇష్టంగా, అంగీకారంగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. మా సర్వ పాపములను మన్నించండి ప్రభా. ఎవరైతే వారంతా వ్యాధి బాధలో బలహీనతలో ఉన్నారో వారి వారి బాధల నుండి ప్రభా మీరు విడిపించి నెమ్మదిని కలిగించండి. ఎవరు నాయన కష్టము, ఇబ్బంది కలిగి ఉన్నారో, ఎవరు తండ్రి నాయన ఇంకా శోధించబడుతున్నారో వారందరినీ వారి వారి శోధన కాలం నుండి విడిపించండి. ప్రతి అవసరత తీర్చండి. ప్రతి వ్యక్తికి ఏదో ఒక అవసరత ఉంది, నీ ముందు ఉన్నాడు నాయన. నీ ముందుండి ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తి అవసరతను మీరు తీర్చి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకురమని యేసునామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పాత నిబంధన పాఠ్యభాగంగా 32వ సంకీర్తన 1-7 వచనాలు మనం చదువుకున్నాం. పత్రిక పాఠ్యభాగముగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13-20 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 9వ అధ్యాయం 24-41 వచనం వరకు మనం చదువుకుని ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రకారంగా మనకు ఒక అంశం కనపడుతుంది. 3 వాక్య భాగాల్లో ఈ అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ అంశం టాపిక్ స్పిరిచువల్ లైట్, ఆత్మీయ కాంతి అనే అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆత్మీయ కాంతి అంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మ అనంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో వాక్కు ఉంది. దేవుడు అంటే శబ్దం, వాక్కు. ఆయనలో నుండి వచ్చినటువంటి శబ్దం, ఆయనలో నుంచి వచ్చినటువంటి కాంతి ఈ సర్వ సృష్టిని చేశాయి అన్నది వాస్తవం. ఆయనలో ఉన్న వెలుగే ఈ విశ్వంలో వెలుగు. ఆయన సమస్తమును వెలిగించి ఉన్నాడు. సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, గ్రహాల యొక్క వెలుగు, అలాగే నక్షత్రాల యొక్క వెలుగు, ఈ విశ్వంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వెలిగింపబడుతున్నాయంటే అదంతా దేవుని మూలంగా జరిగినటువంటి క్రియ, పని. భూమి మీద మనం ఉన్నాం. నేల మనం నిలబడటానికి దేవుడు నేలనిచ్చాడు. మనకు పైకప్పుగా దేవుడు ఆకాశం ఇచ్చాడు. ఆకాశంలో ఎన్నో పెట్టాడు ఆయన. ఈ విశ్వంలో ఎన్నో ఎన్నో అవి ఎప్పుడూ కూడా ప్రజ్వలిస్తున్నటువంటి కాంతితో వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. దేవుడు ఈ మహా గొప్ప సృష్టిని సృజించాడు ఆయన. ఆయన వాక్కు ద్వారా ఇది కలిగింది అనేది వాస్తవమైనటువంటి విషయం. అలాంటి ఆ దేవుడు చెప్తున్నాడు, మీ ఆత్మను ఆర్పకుడి. మీలో ఉన్నటువంటి ఆత్మ కూడా గొప్ప వెలుగుతో నింపబడి ఉంది. నేను మిమ్మల్ని ఎట్ట చేశానో తెలుసా? మొట్టమొదట మట్టిని తీసుకొని ఆ శరీరాన్ని అమర్చాను. ఎక్కడెక్కడ ఏ అవయవం ఉండాలో అన్ని పెట్టాను. ఆ తర్వాత నేను జీవవాయువును ఊదాను. నేను జీవవాయువును ఊదగా మీరు జీవాత్మ అయ్యారు. దేవుడు చెప్పిన మాట. అప్పుడు మీరు మానవులుగా పరిచయం అయ్యారు భూమికి. అర్థమైందా? కనుక నా మాటలను మీరు వినండి అంటున్నాడు. భూమి నుండి తీయబడింది భూమికి, అలాగే వాయువు నుండి వచ్చింది వాయువుకి, అలాగే ఆత్మ నుండి వచ్చింది ఆత్మకి తిరిగి వెళ్ళాలి. గుర్తు చేసుకోండి. కానీ ఈ మూడిట్లో శాశ్వతమైంది ఆత్మ. దానికోసం ప్రయాసపడమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. నిజమే కదా? కాంతి ఈరోజు మనం విశ్వంలో ఉన్నటువంటి కాంతిని చూసి ఒకప్పుడు లాంతర్లు పెట్టుకున్నాం, లాంతర్ లైట్ల కింద ఉన్నాం. ఒకప్పుడు కాగడాల కింద ఉన్నాం. తర్వాత స్ట్రీట్ లైట్ల కింద ఉన్నాం. ఆ తర్వాత చిన్న బల్బుల కింద ఉన్నాం. ఆ తర్వాత ట్యూబ్ లైట్స్ కింద ఉన్నాం. ఇప్పుడు ఎల్ఈడి లైట్లు, ఇప్పుడు ఫోకస్ లైట్లు, రకరకాల కాంతులతో ప్రజ్వలిస్తున్నటువంటి గృహాలను మనం చూస్తున్నాం. మరి ఈ లైట్ లేకుండా మానవ మనుగడ ఉందా? లేదు. అందుకనే
లైట్ ఎంత ప్రాముఖ్యమో ఈ లోకంలో మనం బ్రతకటానికి, సమస్త జీవరాశులు బ్రతకటానికి లైట్ ఎంత ప్రాముఖ్యమో, అట్లాగే మనం కూడా ఆత్మీయంగా బ్రతకటానికి లైట్ అంత ప్రాముఖ్యం. ఆ లైట్‌ని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ప్రియులారా. రండి. 32వ సంకీర్తన 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ ది లైట్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్, క్షమాపణలోని వెలుగు అనే విషయం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. వాక్యానికి వెళదాం రండి. 32వ సంకీర్తన 5వ వచనం చదువుకుందాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఈ వచనంలో తాను చేసినటువంటి దోషములన్నిటిని బట్టి, అతిక్రమ క్రియలన్నిటిని బట్టి దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్నట్టు కనపడుతుంది ప్రియులారా. అసలు సందర్భాన్ని మనం చూడాల్సిందే. 7 పశ్చాత్తాప కీర్తనలు ఉంటాయి. అది దావీదు రచించినటువంటి 7 కీర్తనలు. ఈ 7 కీర్తనల్లో ఇదొక కీర్తన. ఈ కీర్తనలో 1 శారీరక కోరిక, 2 అధికారంతో అంధత్వం, 3 ధర్మం విరుద్ధం, 4 కపటోపాయం. అయ్యా, ఈ భయంకరమైనటువంటి నేరాలు నేను చేశానని దావీదు ఒప్పుకుంటాడు. మొట్టమొదట తను పాపం చేసినప్పుడు కన్ను మిన్ను కాన రాకుండా చేశాడు. ఇప్పుడు ఎవరైనా కానీ అంతేనండి. పాపం చేసే ప్రతివాడు కన్ను మిన్ను కాన రాకుండా దేవుణ్ణి లక్ష్య పెట్టడు, తల్లిదండ్రులు లక్ష్య పెట్టడు, ఇరుగు పొరుగు వారు చూస్తున్నారని లక్ష్య పెట్టడు. అలాగూ లక్ష్య పెట్టకుండా భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నటువంటి వారు అత్యధికమైనటువంటి వారు. ఇక్కడ దావీదు దేవునితో ఉండి బాల్యం నుండి కూడా దేవుణ్ణి కీర్తించి గణపరిచినటువంటి వాడు, ఒక గొప్ప రచయిత, ఒక గొప్ప గాయకుడు, ఒక గొప్ప కవి, దేవుణ్ణి మెప్పించినటువంటి వాడు ఇప్పుడు పాపంలో పడిపోయాడు ప్రియులారా. చేసిన పాపం అంతా ఇంత కాదు, భయంకరమైనటువంటి పాపం చేశాడు అతను. ఆ పాపము చేసినందువలన ఆయన ఈ పశ్చాత్తాప కీర్తనలు రాస్తాడు. దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను పాపినని రాస్తాడు ప్రియులారా. రండి, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదివితే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు కుంగువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. కన్ను బలి చెడ్డదండి. రాజు అంధకారంలో పడిపోవడానికి మూల కారణం ఇదే. ఆ సమయానికి ఎందుకు లేవాలి? ఆ సమయానికి లేవబట్టే స్నానం చేస్తున్నటువంటి ఆ స్త్రీని చూశాడు. అయినా అమ్మోనీయులతో అందరూ యుద్ధం చేస్తా ఉంటే ఈయన మాత్రం యెరూషలేములో ఆగిపోయాడంట. వాళ్ళందరూ యుద్ధానికి యోవాబు గాని తక్కిన వాళ్ళందరూ అక్కడ యుద్ధంలో ఉండిపోయారు. ఈయన మాత్రం యెరూషలేములో ఆగిపోయి లేచి ఏం చేశాడంటే స్నానం చేసే స్త్రీ కలిసి చూశాడు. ఇక అంతేనండి, కన్ను భయంకరమైందన్నమాట. నాలుక భయంకరమైన, నరకానికి తోసేది నాలుకేనన్నాడు. ఆ అందాన్ని, ఆ సౌందర్యవతిని చూసినటువంటి ఇతను పాపంలో పడిపోయాడు ప్రియులారా. రండి, 3వ వచనం 4వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపాను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బెత్షెబా అని తెలియజేయగా, దావీదు దూతల చేత ఆమెను పిలవనంపాను. ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో శయనించాను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. చూడండి, దావీదు చేసినటువంటి పాపం ఏంటండి? కన్ను మిన్ను కానరాకుండా ఆమె స్నానం చేస్తా ఉంటే అంధకారం అంటాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆయన చేసిన తప్పిదం ఏంటి అంటే, నేను రాజుని, నేను ఏదైనా చేస్తానని అధికార దుర్వినియోగం చేసేసాడండి. ఇక్కడ దేవుని ప్రజలను పరిపాలించేటటువంటి రాజు చేయకూడనటువంటి పని చేసేసాడు. అసలు దేవుణ్ణి ఎరిగినోడు ఎట్లా చేస్తాడండి? పాప పని ఎట్లా చేయాలనిపించుకుని దేవుణ్ణి
అనుభవం, దేవునితో అనుభవం లేనోడైతే ఇట్లాంటి పనులు చేస్తాడు. దేవునితో నువ్వు నడుస్తున్నావు, దేవుడే నిన్ను అభిషేకించాడు, దేవుడే నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు, దేవుడే నిన్ను రాజ్యపాలన చేయమని అంటంటే అలాంటి దేవుని యొక్క సంరక్షణలో ఉన్నటువంటి దావీదు ఎలా తప్పు చేస్తున్నాడండి? పాపం చేయొచ్చా? కన్ను అంత చెడ్డదండి. ఈ లోకాన్ని చూస్తున్నటువంటి ఈ కన్ను అంత భయంకరమైంది. ఇక చూడండి, ఆమెను పిలిపించాడు. ఆమె ఏం చేస్తుంది? ఇక రాజు పిలిపించినప్పుడు రాజుకు ఎదురు తిరగదు కదా ఆవిడ. ఒక సైనికుని యొక్క భార్య ఏం చేస్తుంది? ఆవిడ కొత్తగా పెళ్ళయింది, ఈ లోపులోనే యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధానికి భర్త వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు రాజు పిలిచాడు, రాజు పిలిచినప్పుడు రాను అనలేదు కదండి. ఆమెకు ఇష్టమై రాజు దగ్గరికి వెళ్ళలేదే. దావీదు తన కోరికను తీర్చుకోవడం కోసం ఆమెను పిలిచాడు. ఎంత చెడ్డ పని చేస్తున్నాడండి. వెళ్ళిన తర్వాత ఆవిడకి ఏం చేస్తుంది? ఆవిడ రాజు చెప్పినట్లుగానే చేసింది. తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందనేది చూద్దాం రండి. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానం పంపగా, దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. ఊరియా దావీదునొద్దకు రాగా, దావీదు యోవాబు యోగక్షేమమును, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగాను. చూసారా, యోవాబుకు కబురు పెట్టి యుద్ధంలో ఉన్నటువంటి ఊరియాను రప్పించాడు. ఎందుకో తెలుసా? ఇతను చేసిన పాపాన్ని బట్టి ఆవిడ గర్భవతి అయింది వెచ్చవ. ఈ పాపాన్ని కప్పేసుకోవటం కోసం ఎంత కన్ను మిన్ను గాంతరాకుండా చేస్తున్నాడండి. భయంకరులు ఎట్లాంటి వాళ్ళు లోకంలో ఎంతమంది ఉంటారో చూడండి. అధికారులు అనేటటువంటి వారు అధికార వ్యామోహం అంటారు. అధికారం ఉందని ఇక ఇతర కుటుంబాలను నాశనం చేయడానికి పూనుకునేటటువంటి వారు ఎంతమంది కనపడతారండి మనకి. ఇతర కుటుంబాలను సర్వనాశనం చేయాలి, తను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, తన పరిస్థితులు బాగుండాలి, తక్కినటువంటి కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోవాలని చూసేటటువంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఎంతమంది ఉన్నారో ఈనాడు సమాజంలో కూడా. అరే, సాటివాడి కుటుంబం కోల్చొచ్చా? కోల్చకూడదు. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నాడో సాటివాడి కుటుంబం కూడా అంత సంతోషంగా ఉండాలి కదా. ఆ భార్యాభర్త అంత సంతోషంగా ఉండాలి కదా. కానీ దావీదు అహంకారంతో, గర్వంతో ఏం చేశాడు చూడండి. యుద్ధం నుంచి అతన్ని పిలిపించి, ఏమయ్యా నీ భార్య నీ మీద బెంగ పెట్టుకుందాయా, ఓ వెళ్ళు అని అతనికి మంచి ఆహార పదార్థాలు పెట్టి ఇంటికి వెళ్ళి ఈరోజు అక్కడ వెళ్ళి పడుకో, మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉండు అని అంటున్నాడు. ఈయనంటాడు, అయ్యా రాజా, ఇది ధర్మ విరుద్ధం కదా అంటాడు. నిజమేనండి. రండి 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుదాం. దావీదు, నేడును నీవు ఇక్కడ ఉండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా, ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచాను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మొత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోగా తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని చెప్పాను. చూసారండి, భార్య దగ్గరికి వెళ్ళమంటే ఈయన వెళ్ళలా. ఎందుకంటే ధర్మం ఎరిగినోడు కాబట్టి, ధర్మశాస్త్రం ఆ చట్టాన్ని ఎరిగినోడు కాబట్టి, యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు ఇంటికి రాకూడదు, ఇంటికి వచ్చి భార్యతో ఉండకూడదు అని ఎరిగిన వాడు గనక ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. కానీ అన్ని ఎరిగినటువంటి వాడు, దేవునితో ఉన్నటువంటి వాడేం పాటించట్లా. ఈరోజు సమాజంలో జరుగుతుంది అది. విశ్వాసులేమో దేవుని ఆజ్ఞలను పాటించట్లేదు, దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఆజ్ఞలు పాటిస్తున్నారండి, పద్ధతులు పాటిస్తున్నారు. ఇక్కడ జరిగింది చూడండి. ఇతను ఎలా ఉండాలి? ఇతను దారి తప్పిపోయాడు, దీపం ఆర్పుకుంటున్నాడు దావీదు. అతను పోయి ఎక్కడ పడుకున్నాడు అని అంటే, రాజు మొదటి రోజు అతనికి ఆ భోజనం పెట్టించి అతనికి అన్ని ఆహార పదార్థాలు ఇప్పించి, నువ్వు వెళ్ళవయ్యా నీ భార్య దగ్గరికి వెళ్ళు అంటే ఈయన పోయి ఆ ద్వారపాలకుల దగ్గర పడుకున్నాడు. తిరిగి వచ్చాడు, మరలా అదే చేశాడు. ఇక రాజు ఇక వీడి ఇంటికి వెళ్ళడు, ఇక ఈ నెట్టైనా చంపేయాలనుకున్నాడు. చూసారా, ఒక పాపమును కప్పేసుకోవడానికి మరొక పాపం ఎట్లా చేస్తున్నాడు. అభంశుభం ఎరుగని వాడండి, పెళ్ళై కొన్నాళ్ళే అయింది, కానీ ధర్మం అతనిలో ఉంది, శాసనాన్ని పాటించే గుణం అతనిలో ఉంది, మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడిని చంపేయాలనిపించింది. ఎట్లా అనిపించిందండి?
దుర్మార్గులైనటువంటి వారు మంచి వాళ్ళని ఇట్లాగనే చేస్తారండి, చంపేయాలనుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీని కూల్చేయాలనుకుంటారు. ఇక్కడ ఊరియా భార్య బెత్షెబా ఏమన్నా తప్పుడుగా? కాదు. వీళ్ళు పవిత్రమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళు. దావీదే తప్పుతోడు ఇక్కడ. దేవుణ్ణి ఎరిగిన వాడు తప్పు చేస్తున్నాడు. దేవుని ఎరగక దూరం ఉన్న వాళ్ళేమో, వాళ్ళు కొద్దిగా దూరం ఉన్నారు కదా, అయినప్పటికీ వాళ్ళు పాపం చేయట్లేదు. వాళ్ళు పవిత్రంగా బతుకుతున్నారు. పవిత్రంగా బ్రతుకుతున్న వారి జీవితంలో నిప్పులు కోసాడండి దావీదు. ఇక చూడండి ఏమని చెప్తున్నాడంటే, యోవాబుతో తీసుకెళ్లి బాగా తినిపిచ్చి తాగిచ్చి వాడిని మొత్తండిగా చేసి ఊరియాని యుద్ధంలో ముందు పెట్టమన్నాడు. యుద్ధంలో ముందు పెడితే వాళ్ళు యుద్ధం చేస్తే యుద్ధంలో అతను చంపబడ్డాడు. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. అంత గొప్ప కుటుంబంలో ఇంతటి దుర్మార్గ పని చేశాడు రాజు. సరే రండి, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 26-27 వచనాలు చదువుదాం. ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చను. మరి అభంశుభం తెలియదు కదండి, రాజు చెప్పేటట్టు చేసింది. చివరికి రాజు దుర్మార్గుడైపోయి అట్లా చేస్తే ఆమె భర్త చనిపోయాడని ఎరిగి ఎంత ఏడ్చిందో చూడండి. ఎంత భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి వాడు దావీదు. దేవుని బిడ్డ అని అనుకుంటున్నాం కానీ శాపగ్రస్తుడు. నిండు సంసారాన్ని కూల్చిపడేశాడండి. ఇలాంటి వాళ్ళు ఉంటారండి చాలా మంది. ఇట్లాంటి వాళ్ళు విశ్వాసంలోనే ఉంటారు, మన యాజకుల్లో ఉంటారు ఎట్లాంటి వాళ్ళు, మన నమ్ముకున్న వారిలో ఉంటారు. ఆమె కోరుకోకుండానే ఈయనే కోరుకొని అట్లా చేయించి ఆ పాపాన్ని కప్పెట్టడం కోసం చంపించేశాడండి. ఎంత నేరమో చూడండి. పాపం భార్య కదండి, ఏడ్చింది, ఎంత అంగలార్చిందో చూడండి. ప్రయోజనం ఏముంది? 27 వచనానికి వెళదాం. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవుడు ఎట్టొప్పుకుంటాడండి? దావీదు చేసినటువంటి పని దేవుడు మర్చిపోయాడు. అసలు దావీదు భయంకరంగా తయారయ్యాడు. అంటే ఎవడైనా కానీ ఇలాంటి తప్పులు చేస్తే వాడు దేవుడికి దూరం అయిపోతాడు అనమాట. దేవుడు కూడా ఏం చేశాడంటే, నువ్వు చేసిన దుష్కార్యాన్ని బట్టి నీకు దూరం అవుతున్నాను, దేవుడు కూడా దూరం అయిపోయాడు. అప్పుడు దాకా దేవుని మీద ఆశ కలిగినటువంటి దావీదు ఆత్మ ఇప్పుడు ఏమైపోయిందో చూడండి. దేవునికి దూరం అయిపోయింది ఆత్మ. దేవుడు కూడా దూరం అయిపోయినట్టుగా కనపడతా ఉంది పిల్లరా. అప్పుడు ఒక ప్రవక్త లేకపోతే ఒక యాజకుడు వస్తాడు. ఏం చెప్తాడో విన్నారండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండ్రి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. నాతాను గారిని యెహోవా దేవుడే పంపిస్తాడు. నాతాను ఆ ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడతాడు. అంటే దావీదు యొక్క పాపాన్ని తెలియజేస్తాడు అనమాట. ఏమని అంటాడంటే, అయ్యా ఒక పట్టణంలో 2 మనుషులు ఉన్నారయ్యా, ఒకళ్ళేమో ధనవంతులు, ఒకళ్ళేమో దరిద్రులయ్యా. ఆ ధనవంతుడికేమో విస్తారమైనటువంటి గొర్రెలు ఉన్నాయ్యా, దరిద్రుడికి మాత్రం ఒక్క గొర్రె ఉందయ్యా అని చెప్తాడు. రండి 3వ వచనం చదువుదాం. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక్క చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తిరుచు, వాని గిన్నెలోని త్రాగుచు, వాని కవికిట పండుకొనుచు వానికి కుమార్తె వలె నుండెను. అంటే ఊరియా ఎంత ప్రేమించాడు చూడండి భార్యని. చేతి ముద్దలు పెట్టి మరి కుమార్తెలాగా చూసుకున్నాడు భార్యని. మరి అట్లా ఎంతమంది ఎట్లాగా చూసుకుంటారండి? ఊరియా ఎంత మంచివాడు చూడండి. భార్యని ఎంత ప్రేమగా చూశాడు చూడండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కొద్ది కాలం అయినప్పటికీ కూడా ఎంతో ప్రేమించాడు భార్యని. భార్యను కూతురులాగా చూసుకున్నాడు, భార్యకి ముద్దలు పెట్టాడు. అంటే అంత ప్రేమ అన్నమాట. అంత ప్రేమ కలిగి ఉన్నాడు భార్య ఎడల. అలాంటి ప్రేమను దూరం చేశాడండి ఈ దావీదు. రండి ఇంకేమంటాడు, 4వ వచనం. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రె పిల్లల్లో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని
తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. అయ్యా, ఆయనకు అన్ని గొర్రెపిల్లలు గొడ్లు ఉన్నాయి. వాటితో విందు చేయకుండా ఏం చేశాడు అని అంటే, ఇదిగో చూడండి, ఆ దరిద్రుని యొక్క గొర్రెపిల్లని తీసుకొచ్చి విందు చేశాడు, దాన్ని చంపేశాడు అని చెప్పాడండి. అప్పుడు ఈయనేమంటాడు చూద్దాం. 5-6 వచనాలు. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవం తోడు, మళ్ళీ ఇతనికి మళ్ళీ పవిత్రత, మళ్ళీ ఈ మాటలు చూడండి. పాపం చేసినోడికి ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ మాటలు. పాపం చేసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఈ మాటలు. యెహోవా జీవం తోడంట, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. తీర్పులు తీర్చడానికి బోధిరుతారండి చాలా మంది. పాటించేది ఏముండదు. తీర్పులు తీర్చడం మాత్రం భయంకరమైన తీర్పులు తీస్తారు. చూడండి, సహాయం ఒక వ్యక్తి చేస్తే ఆ సహాయాన్ని మర్చిపోయేటటువంటి వాళ్ళు చాలా మంది. సహాయం చేసిన వాడిని విమర్శించేవాళ్ళు, సహాయం చేసిన వాడి మీద నిందలు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? నిజంగా అలాంటి వాడు మరణమునకు పాత్రుడే అని అన్నాడు. 6వ వచనంలో, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను నీయవలను అని నాతానుతో అని చెప్పేశాడు ప్రవక్తతో. అయ్యా, అతను చేసింది తప్పు. తప్పులు చెప్పడానికి బాగానే ఉంటుందని, తీర్పు తెచ్చడానికి ఏమన్నాడు? పాప తీర్పు తెచ్చడంలో ఫస్ట్ ఉంటాడు. నీతిమంతుడు మౌనంగా ఉంటాడండి. పాపులే ఎక్కువగా తీర్పులు తీర్చేది. మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఎవరైనా మాట్లాడుతున్నారా, తీర్పు తీరుస్తున్నారా అంటే వాళ్ళు అత్యధికమైన పాపాలు చేస్తున్నారన్నమాట. పాపం చేసేవాడు తీర్పు తీర్చడానికి పరిగెత్తాడండి. ఇప్పుడు ఈయన కూడా అదే పాపం చేశాడు కదా. లేదు, వాడు లాభం లేదు, వాడు మరణానికి పాత్రుడే, శిక్ష విధించాల్సిందే, ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇవ్వాల్సిందే అని న్యాయం చెబుతున్నాడు మళ్ళా. ఏమండి, అందుకనండి దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు, ఇష్టానుసారంగా తీర్పు తెచ్చకూడదు, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ప్రవర్తన దిద్దుకోవాలి. మనం అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు, నీ కంటిలో దూరం ఉంచుకొని ఎదుటివాడి కంటిలో నలుసెందుకయ్యా వెతుకుతావు అని అంటాడు. తెలుసుకోవాలి, మరి మనం గ్రహించుకోవాలి. రండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించి. ఇక్కడ చదువుకున్న ఈ వాక్య భాగంలో, సౌలు చేతుల్లో నుండి నేను నీకు రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేస్తే ఇదే నువ్వు చేసే పని. నాతాను అంటున్నాడు, ఆ మనుష్యుడు నువ్వేనయ్యా, ఎవరో కాదు, నువ్వే ఆ పని చేసినోడివి. దేవుడు ఇప్పుడు నిన్ను గద్దిస్తున్నాడు. దేవుడు నీకు దూరం అవడానికి కారణం అదే, నువ్వు చేసిన పాపం. కన్ను మిన్ను గాని రాకుండా చేసావు కదా. దేవుని దగ్గరకు వచ్చి దేవుని కీర్తన పాడుతూ దేవుడి ద్వారా మేలు పొంది సింహాసనం ఎక్కి ఇదే నువ్వు చేసేదని నాతాను అడిగేశాడు. అప్పుడు దాకా చేసిన పాపం గుర్తుకు రాలేదండి. అందుకనే వాక్యం ఎప్పుడైనా మనల్ని గద్దిస్తున్నప్పుడు, వాక్యం గద్దించిందని పశ్చాత్తాపడాలి. వాక్యం నన్ను గురించేనండి పాస్టర్ గారు మాట్లాడేది. ప్రతి ఒక్కరు ఇది ఒక మాట నేర్చారు. నిన్ను గురించి మాట్లాడేది ఏంటి? వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు అశుద్ధుడు అయితే మాట్లాడుతుంది, నువ్వు అపవిత్రుడు అయితే మాట్లాడుతుంది, నువ్వు విరోధిగా ఉంటే మాట్లాడుతుంది. నాతాను వచ్చి మాట చెప్తే నాతాను చంపాలనుకున్నాడు ఈయన. నాతాను చెప్పినటువంటి మాటలు విన్నాడు. నిజమే, నేను పాపిని, రండి, పాపి నేను ఒప్పుకుంటాడు. 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసివేమి? ఇత్తీడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనియుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. ఎందుకై ఎంత పాపం చేశావు నువ్వు? అమ్మోనియుల చేత చంపించావే. ఆయన భార్యను నువ్వు తీసుకోవటం తప్పు కాదా? తీర్పు మాటలు చెప్తున్నావని నాతాను అతన్ని గదివినట్టుగా మనకు కనపడుతుంది ప్రియులారా. అప్పుడు తెలుసుకొని అప్పుడు రాస్తాడు ఈ కీర్తన, 32వ సంకీర్తన. అప్పుడు రాస్తాడు 32వ సంకీర్తన మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అయ్యా, ఇప్పటిదాకా కపటంతో నేనున్నా, పాపంతో నేనున్నా, నా పాపాన్ని కప్పేసుకొని ఉన్నా, క్షమించు, నా పాపాలన్నీ తీసివేయి అడుగుతున్నాడు. దావీదు యొక్క బాధను తెలియజేస్తున్నాడు 3-4 వచనాల్లో. చూద్దాం రండి. నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా అత్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవయ్యా అని చెప్తున్నాడు. దేవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను అని చెప్పేశాడు ప్రియుల. ఆయన బాధ ఏంటో, ఎండిన భూమి ఎలా ఉంటుందో అలాగూ నా ఎముకలు అయిపోయినాయి అయ్యా.
నా కండరాలు, నా నరాలు కూడా ఈ చేసిన తప్పును బట్టి క్షీణించిపోతున్నాయి ప్రభా, నన్ను క్షమించయ్యా క్షమించయ్యా అని తన బాధనంతా వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత ప్రార్థనలో పాప క్షమాపణ పొందుట. రండి 6వ వచనానికి వెళ్దాం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. అయ్యా, నేను పాపం చేశాను కనుక నన్ను క్షమించయ్యా. నన్ను క్షమిస్తే విస్తారమైన జల ప్రవాహములు నా మీదకి రాకుండా ఉంటాయి. నన్ను క్షమించు దేవా అని అడుగుతాడు ప్రియులారా. ఆ తర్వాత దేవుడు కూడా క్షమిస్తాడు. క్షమించిన తర్వాత చూడండి, ఇక్కడ రక్షణానందములో రచించినటువంటి కీర్తన 7వ వచనంలో, నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించదవు. చూసారా, అప్పుడు ఈ మాట చెప్తాడు చివరిగా, అయ్యా మరలా కీర్తిస్తాను, మరలా కనపరుస్తాను, నేను చేసిన పాపాలన్నీ క్షమించేసయ్యా, నన్ను కడిగయ్యా, ఆరిపోయే దీపాన్ని వెలిగించయ్యా, నా ఆత్మ ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది, నా ఆత్మను వెలిగించాయా అని పశ్చాత్తాపంతో రాసినటువంటి కీర్తన. దేవుడు కూడా క్షమించాడు ప్రియులారా. నువ్వెంత పాపమైనా నువ్వు క్షమాపణ కోరితే, నువ్వు కన్ను మిన్ను కానరాకుండా, నీకు తెలియకుండా నువ్వు దుర్మార్గుడివై సాతాను నమ్ముకుని ఈ రీతిగా పాపంలో పడిపోయి ఉంటే, చిక్కుకుపోయి ఉంటే, నీ ఆత్మను ఆర్పుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఇప్పుడైనా తెలుసుకుని దేవుని ఎదుట రా, దేవుడు నిన్ను రక్షిస్తాడు. మరలా పాపం జోలి పోవద్దు, దేవునితో నడు. ఆ రీతిగా నడవటానికి ప్రయత్నించి, ఇక్కడ చూడండి, దావీదు తన ఆత్మ, ఆరిపోయే ఆత్మను కాపాడుకున్నాడు, క్షమాపణ అడిగి కాపాడుకున్నాడు. రెండవది, ఈ కీర్తన రచించి అనేక ఆత్మలను కాపాడుతున్నాడు. నువ్వు కూడా అలాగ ఉండాలి. నీ చెడుతనమును విసర్జించి నీవు దేవునిలోనికి వచ్చి అనేక ఆత్మలను దేవుని వద్దకు నడిపించాలి. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 24 నుంచి 41 వచ్చిన వరకు, ది లైట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలోని వెలుగు. నిజంగా విశ్వాసంలో వెలుగు ఉంటుందండి. ఆ వెలుగును మనం పొందుకోవాలి. మన నిజమైన విశ్వాసం అయితే నిజంగా వెలుగు ఉంటుంది. రండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 35 వచనం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. పరిసయ్యులు వాడు చూడండి, అంధత్వం కలిగి ఉన్నారు పరిసయ్యులు. గుడ్డివాడు చూపు పొందాడు. ఇందాక చూడండి, ఒక అతనేమో కంటితో పాపం చేసేసాడు. ఇప్పుడేమో ఈయన గుడ్డివాడు, పుట్టుకతోనే గుడ్డివాడు. పుట్టుకతో గుడ్డివాడుగా అతను పుట్టింది అతను చేసిన పాపం వలన కానీ, అతను పూర్వీకులు చేసిన పాపం వలన పుట్టలేదు. మరి ఎందుకు పుట్టాడు? దేవుని మహిమార్థమై పుట్టాడు. వాడిలో ఏ పాపం లేదు. పుట్టు గుడ్డివాడు దేవుని ద్వారా స్వస్థతను అందుతాడు ప్రియులారా. అదే ఇక్కడ రాసుకొచ్చాడు. అయితే పరిసయ్యులు అంధత్వానికి వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ మనకు కనపడతాయి. అందుడు శారీరకంగా, ఆత్మీయంగా విశ్వాసపు చూపు కలిగి ఉంటాడు. రండి, యేసుక్రీస్తు ప్రభు చేసిన పని ఏంటంటే, నేల మీద ఉమ్మి వేసి ఆయన ఆ మట్టిని జిగురుగా చేస్తాడు, బురదగా చేస్తాడు. అందుకనే జిగట మట్టితో గుడ్డివాని కన్నులను అభిషేకించడం అంటాం. మొదటిగా దేవుడు వాని కన్నులను అభిషేకించాడు. ఇక్కడ ఉమ్మేసి బురద చేసినట్టు మనకు కనపడుతుంది, కానీ ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఉమ్ము ఔషధం. అది సామాన్యమైంది కాదు అసలు. ఆయన నోటి మాట ద్వారానే మనం మనం అందరం మనలోనికి ఆత్మ వెళ్ళిపోయింది, ఊదాడు ఆయన. ఆయన నోటి మాట ద్వారా సర్వసృష్టి కలిగింది. ఆయన జీవవాయువును ఉదితే మనం బతికున్నాం. ఆయన ఉమ్ము వేసి బురద చేసి ఆయన కన్నుల మీద రాశాడు. అతను గుడ్డివాడి కన్నుల మీద రాసి షిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. రెండవది, జల నిమజ్జనం ద్వారా జ్ఞానస్నాన క్రియలు అంటాం. అతను షిలోయము అనే కోనేటికి వెళ్ళిన తర్వాత కళ్ళు కడుక్కున్నాడు. కళ్ళు వచ్చేసినాయి. ఎంత గొప్ప క్రియ అండి ఇది. ఇక మూడవదిగా, అతనిలో విశ్వాస జ్యోతి వెలిగింది. ప్రపంచాన్ని చూశాడు, వెలుగును చూశాడు. విశ్వాసంతో అతను జ్యోతి వెలిగించుకున్నాడు. ఆత్మీయ జ్యోతి, నేత్ర జ్యోతి వెలిగించుకున్నాడు. ఆత్మజ్యోతిని కూడా వెలిగించుకొని జ్ఞానోదయంతో నింపబడ్డాడు. ఇక నాలుగవది, అతనిలో ఉన్నటువంటి విశ్వాసం అంచెలంచెలుగా పెరిగిపోయిందంట. అందుకనే గొప్ప స్వార్థికుడు అవుతాడు. అతను అనేక ఆత్మలను సంపాదిస్తాడు. తన ఆత్మను రక్షించుకోవడమే కాకుండా అనేక ఆత్మలను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొస్తాడు. అతని యొక్క చరిత్ర అదే. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనం చూస్తే, పరిసయ్యులు అట్లేరు, ఆత్మను రక్షించే ఆ పనిలో వాళ్ళు లేరు, ఆత్మలను నాశనం చేసే పనుల్లో ఉన్నారు వీళ్ళు. రండి, వాళ్ళని గురించినటువంటి విషయాలు చెప్తాను. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమునందు కూర్చుండేవారు. వీళ్ళంట
మోషే పీఠం మీద కూర్చునేటటువంటి అర్హత కలిగిన వాళ్ళు అంటే అర్హత ఉంది కానీ ఏం చేసుకోనండి, విశ్వాసం లేదు. అపోస్తుల కార్యముల గ్రంథం 23 అధ్యాయం 7 వచనం. సద్దూకయులు పునరుద్ధానమును లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. పరిసయ్యులైతే ఇవి ఉండయి అని చెప్తారు కానీ విశ్వాసం లేదు. కళ్ళెదుటున్న ప్రభువును గుర్తించలేకపోయారు. ఎంత అందులో చూడండి. మత్తయి సువార్త 14 అధ్యాయానికి వెళదామండి. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. వాళ్ళెంత దుర్మార్గులో చూడండి. యేసుక్రీస్తు ప్రభువును గుర్తించకపోగా యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చంపుదామా అనుకుంటున్నారు. సృష్టిని సృజించిన సృష్టికర్త మానవ అవతారంలో భూమి మీదకి వచ్చి మనుషులకు రక్షణ ఇవ్వాలనుకుంటుంటే ఎలా చంపుదామా అనుకుంటున్నారు పరిచయం. న్యాయం మాట్లాడితే, నీతి మాట్లాడితే, గొప్ప కార్యాలు చేస్తే అలాంటి మనుషుల్ని చంపాలని అనుకోవడం తప్పు కదా. మత్తయి సువార్త 12 అధ్యాయం 24 వచనానికి వెళ్దాం. పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిది. చూసారా, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడంటే ఇతనిలో బెయల్జెబూలు, దెయ్యాలకి అధిపతి అయినటువంటి బెయల్జెబూలు ఇతనిలో ఉన్నాయా, అందుకని వెళ్ళగొడుతున్నారు. చూసారా, మంచి చేస్తుంటే అక్కడ దెయ్యాలని వెళ్ళగొడుతుంటే స్వస్థత కార్యాలు చేస్తుంటే ఏంటంటే వీళ్ళు చంపదోస్తారు. అదేమంటే బెయల్జెబూలు పెట్టినోడు అంటారు. కొంతమంది అంతేనండి, నమ్మరు, దేవుని నమ్మరు, దేవుని యందు విశ్వాసం ఉంచరు. చచ్చినాక కానీ తెలుసుద్ది వీళ్ళకి. చావకముందు ఏం తెలియదండి, ఎట్నే ఉంటారు, ఎట్నే ఊగిసలాడుతూ ఉంటారు. కానీ చచ్చినాక ఎటు పోవాలో అర్థం కాక అప్పుడు ఆత్మ ఘోష పెడతా ఉంటారు అన్నమాట. రండి, పరిసయ్యులకు యూదులకు పెరిగినటువంటి అంధత్వం అంట, బ్లైండ్నెస్, స్పిరిచువల్ బ్లైండ్నెస్ అంటాం. వాళ్ళకి బాగా పెరిగిపోయిందనమాట అంధత్వం అనేది. ఒకటి, పరిసయ్యులు చూపు పొందిన వాడిని వెలివేయటం తప్పు కదా. ఇది ఎలా చూపు పొందాడని అద్భుతంగా వాళ్ళు చెప్పుకొని ప్రభువుని అంగీకరించాల్సినటువంటి పరిసయ్యులు చూపు పొందిన వాడిని వెలివేశారండి. దారుణం. 2, యోధా మత నాయకులకు కమ్ముకున్నటువంటి పాపపు పొరలు. సరే, వీళ్ళే కాదనుకుంటే అక్కడ ఉన్నటువంటి మత నాయకులకు వీళ్ళందరికి కూడా కళ్ళ నిండా పొరలు కమ్ముకుపోయినాయి. అంధత్వం అంటారు ఇది. 3వది, హృదయ ద్వారాలు మూయబడ్డాయి. వాళ్ళ హృదయాల్లో ఏ మాత్రం కూడా దేవునికి స్థానం లేదు, సాతానికి తప్ప. హృదయ ద్వారాలు మూసుకుని ఉంచారు. 4వది, విశ్వాస జ్యోతి ఆరిపోయింది. అంటే వాళ్ళ విశ్వాస జ్యోతులన్నీ ఆర్పేసుకున్నారు, లేదు ఇక వాళ్ళలో. ఇక 5వది, మొండితనంతో గర్వంతో నశింపు కోరుకున్నారు. వాళ్ళు మొండితనాన్నే కలిగి ఉన్నారు, గర్వాన్నే కలిగి ఉన్నారు. ఈ మొండితనం గర్వం ఏం చేస్తుందంటే మనిషిని నాశనం చేసేస్తుంది, పతనం చేసేస్తుంది. దేవుని దగ్గరికి రానివ్వయి. గుర్తుంచుకో, నీలో కూడా మొండితనం ఉందేమో, నీలో కూడా గర్వం ఉందేమో. వదిలేసుకోకపోతే దేవుని దగ్గరికి రాలేవు. కానీ వెలివేయబడిన వాని దగ్గరికి ఎవరు వచ్చారో చూడండి. వెలివేయబడిన వానిని ప్రభువు చేరదీశాడు ఇక్కడ. నెంబర్ 1, అతను ప్రభు పాదాల మీద పడి ఆరాధించాడు ప్రభువుని. నెంబర్ 2, అతనికి పూర్ణ విశ్వాసం లభించింది. నెంబర్ 3, అతను గొప్ప సాక్షిగా, గొప్ప సువార్థికుడిగా ఎదిగి అనేక ఆత్మను ప్రభు యొద్దకు తెచ్చేశాడు. ఎట్లుండాలండి, ఎట్లుండాలి అసలు ఈ గుడ్డివారి యొక్క హిస్టరీ మనం, అంటే ఆ వచనాలు ఈరోజు మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగాల్లోనికి వెళ్తే మనం యోహాను సువార్త 9వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుతారండి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిచి దేవుని మహింపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదమని వారితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడు నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడి ఉండి ఇప్పుడు చూస్తున్నాను. ఏమయ్యా, అసలు దేవుడు ఉన్నాడు, ఈయన దేవుడు కాదు, ఆయన్ను కొనియాడు కనపరచు అని అంటే, ఈయన పాపి అయ్యా అని అంటే ఇతనేమంటాడంటే, అయ్యా ఆయన పాపియో కాదు నాకు తెలియదు, నా కన్నులు తెరిచాడంటే సామాన్యమైన విషయమా అని అంటాడు. తర్వాత రండి 26-7. అందుకు వారు, ఆయన నీకేమి చేసను, నీ కన్నులు ఎలాగో తెరిచినని మరలా వాడిని అడుగ్గా, వాడు ఇందాక మీతో చెప్తున్నారు కానీ మీరు వినకపోతురి, మీరు ఎందుకు మరలా వినకోరుచున్నారు, మీరును ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో అరెను. ఏమండి, ఇందాక ఒకసారి చెప్పా, మరలా మీరు అడుగుతున్నారు అంటే ఆయన శిష్యులు అవటానికి మీరేమన్నా ఇష్టపడుతున్నారా అని అన్నాడు. 28-29 వచనాలు. అందుకు వారు, నీవేవో అని శిష్యుడవు, మేము మోషే శిష్యుడు, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వాడిని దూషించారు. చూసారా,
మేము మోషే శిష్యులమయ్యా అన్నట్టు కళ్ళ ముందు ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టి మోషే శిష్యులు అని చెప్తున్నారండి వీళ్ళు. అంటే మోషేను గుర్తించారు కానీ యేసుక్రీస్తు ప్రభువును గుర్తించలేకపోయారు. పైపిచ్చి వీళ్ళు అంటారు, వీడెవడో పాపములు క్షమించుతున్న వీడెవడో అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని దూషించి మాట్లాడారండి. ఏమండి, నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఎట్లా? ఈ పరిసయ్యులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆరిపోయే దీపం లాగానే ఉన్నారు. తర్వాత రండి 30 వచనం 31 వచనం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఏమయ్యా మీరే చెప్తారు కదా, పాపుల మనవి ఆలకించడు దేవుడు, మా మనమే ఆలకిస్తాడు, నీతిమంతుల యొక్క మొర ఆలకిస్తాడు అన్నావు కదా. మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎంత గొప్ప విషయం అని చెప్తున్నాడు. 32, 33 వచనాలు. పుట్టుగుడ్డి వారి కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. కన్ఫర్మ్ చేస్తున్నాడండి. ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాకపోతే ఇలా చెడు పుట్టుగుడ్డి వారిని ఎవరైనా స్వస్థపరిచినట్టు ఉందా? ఇది ఎరిగి కూడా ఆయన ఎందుకు మీరు విశ్వసించలేకపోతున్నారు అని మెసేజ్ చెప్తున్నాడు వాళ్ళకి ఈయన. 34 వచనం. అందుకు వారు, నీవు కేవలం పాపి అయి పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చుతవా అని వానితో చెప్పి వాడిని వెలివేసి. చూసారా, ఏమైనా నువ్వు మాకు బోధిస్తావా? నీతిని గురించి మాకు చెప్తావా? ఆయన నీతిమంతుడని చెప్తావా? మేము పాపులమనే నీ ఉద్దేశం అని అతన్ని వెలివేశారంట. ఏమండి, స్వస్థత పొందిన వాడిని వెలివేయటం ఏందండి? ఎంత భయంకరంలో చూడు. తర్వాత రండి 36, 37 వచ్చిన. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగ్గా యేసు, నీవు ఆయన్ను చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. వెలివేశారన్న సంగతి యేసుక్రీస్తు ప్రభు విని అతని దగ్గరకు వస్తే, అయ్యా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా అని ప్రభు అడగటం, ఆయన ఎవరయ్యా అని అడగటం, ఆయన నువ్వు చూస్తున్నావు, నీ ఎదుట ఉన్నవాడు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అనటంతోనే అసలు ఎంత ఆనందం వేసిందండి, ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. నా కళ్ళతో నేను దేవుని చూశానయ్యా. మనం పాపం చూస్తున్నాం, పాప క్రియలు చూస్తున్నాం. వాళ్ళు ఎట్ట చేశారు, మనం అటు చేస్తాం. దావీదు కూడా అదే కదండి, కంటితో చూసి పాపం చేశాడు. మనం కూడా ఈ భూమి మీద కంటితో పాప క్రియలు చూస్తున్నాం, చెడుని చూస్తున్నాం, అయ్యే చేయాలనుకుంటున్నాం. కానీ మంచిని చేయాలని, మంచి చూసినా చేయాలని అనిపించట్లేదు. ఇక్కడ చూశారు అతను, నేను కన్నులారా దేవుని చూశానని ఎంతగానో ఆనందించాడు. నా కను దృష్టి ఇందు నిమిత్తం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పుకుంటున్నాడు. 38, 39 వచనాలు. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొరకెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పాను. చూసారా, ప్రభు చెప్పినటువంటి మాట పరిచయలు బాగా విన్నారు. 40, 41 వచనం చూద్దాం. ఆయన యొద్దనున్న పరిచయల్లో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపము నిలిచినదని చెప్పాను. దేవుడు గద్దించిన మనుష్యుడు ధన్యుడు అన్నాడు కదా. దేవుడు వీళ్ళని గద్దిస్తున్నాడు, మీరు మీ పాపంలోనే ఉన్నారయ్యా, మీ దీపాలు ఆరిపోతా ఉన్నాయి, మీరు ఇంకా దీపాలను వెలిగించుకోవడానికి ముందుకు రావట్లేదు, ఇంకా మీరు పాపంలోనే మగ్గుతున్నారు, మీరు పాపంలోనే పడిపోయి ఈ భయంకరమైనటువంటి నేరాలు చేస్తున్నారని చెప్పేసి దేవుడు చెప్పేశాడు. గుడ్డివాడైన ఇతను నన్ను చూశాడు, ఇతను రక్షణ పొందాడు. కానీ మీరు మోషే పీఠం మీద కూర్చొని ఈ రోజు వరకు కూడా రక్షణ పొందకుండా ఉన్నారు, ఆత్మీయత పొందకుండా ఉన్నారు, మీ ఆత్మను నశింపజేసుకుంటున్నారు, మీ ఆత్మ ఆరిపోతా ఉందని దేవుడు చెప్పాడు. ఆ ఆత్మ ఆరిపోయే స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఇట్లా విమర్శించి ఇట్లాగా అనేక రకాలుగా నువ్వు మాట్లాడి దేవునికి విరుద్ధమై నువ్వు కూడా ఇలాగ ఆత్మను ఆర్పుకునే స్థాయికి వస్తున్నావేమో. అలా స్థాయికి రావద్దు, ఆ స్థాయిలో ఉండొద్దు. ఇక మూడవది, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు. ది లైట్ ఆఫ్ ట్రూత్, సత్యములోని వెలుగు. సత్యంలో కూడా వెలుగుంటుందండి. రండి 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల. చూసారా, ఎవరైనా సత్యంలో నుండి తప్పిపోతుంటే మనం కాపాడాలండి. కానీ మనం చేసే పనులు ఏంటి? సత్యంలో ఉన్నవాడిని అసత్యంలోనికి నడిపించడం మనం చేసేది. పాపం ఎరగిన వాడికి పాపం నేర్పిస్తాం మనం. ఇదే చర్చికి వెళ్ళేవాడు చేసే పనులు ఏంటండి? చర్చిలోకి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళు పాపపు మాటలు తప్ప, పాపపు తలంపులు, పాపపు క్రియలు, పాపపు చేష్టలు తప్ప ఎవరో 100కి 10 మంది ఉన్నారండి మంచిగా విశ్వాసంతో ఉండేటటువంటి వారు.
తక్కిన వాళ్ళందరూ ఏంటంటే పాపపు మాటలు, పాపపు క్రియలు. ఎందుకు వెళ్తున్నావు చర్చికి అసలు? దేవుని మోసం చేస్తున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, ఎదుటి వారిని మోసం చేస్తున్నావు. ఇంకేమైనా ఉందా? 3 విషయాలు గుర్తుంచుకో. దేవుని మోసం చేశావు, ఎదుటి వారిని మోసం చేశావు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. ఇంకెందుకు నువ్వు చర్చికి వెళ్ళటం? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు మారు మనసు పొందాలి కదా, పశ్చాత్తాపడాలి కదా. అందుకనే సత్యము నుండి ఒక వ్యక్తి మళ్లించబడితే తిరిగి సత్యంలోనికి వచ్చేటట్టుగా చేయాలి. ఇప్పుడు మేము కూడా వాట్సాప్ గ్రూప్ పెట్టాం. ఆ గ్రూపులో వాక్యం రోజు 10 వచనాలు చెప్తున్నాం. ఈ 10 వచనాలు వినేవాళ్ళు చాలా మంది గ్రూప్లో అట్లాగే నిలబడ్డారు. కొంతమంది గ్రూపులో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎందుకు గ్రూపులో నుంచి బయటకు వెళ్ళారు అంటే వాళ్ళు వాక్యం వినరు కదా. ఉదయాన్నే వాక్యం చెప్తున్నాం, చక్కగా 10 వచనాలు చెప్తున్నాం, ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకరించాలిగా. వాక్యం వస్తుంది, ఉదయాన్నే లేచి 10 వచనాలు చదువుకుందాం, 10 వచనాల మీద ఏదో క్లుప్త సమాచారం విందాం అనుకోవాలి కదా. అనుకోకుండా బయటకు వెళ్ళిపోతున్నాడంటే అర్థం ఏంటి? లోకం వైపు ఉంది అతని దృష్టి, వాక్యం వైపు లేదు అతని దృష్టి. చూసారా, అంత దారుణంగా ఉన్నారు మనుషులు. ఇంకా నేను చెప్తాను వినండి. 2 యవనస్తుల్ని అడిగాను, అయ్యా దేవుని సన్నిధికి వెళ్తున్నారా, దేవుని వాక్యం వింటున్నారా అని అడిగితే వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? మాకు తీరిక లేదు సార్, ఆదివారం వస్తే ఎంజాయ్ చేయాలి కానీ గుడికి వెళ్ళేది ఏంటి సార్ అంటున్నారు. ఆ పిల్లలకి మరి ఆ తల్లిదండ్రులు ఏమి నేర్పారు? ఏంటండి ఎంజాయ్ చేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించడానికి దేవుని దగ్గరికి వెళ్తే సరిగ్గా ఆరోగ్యం వస్తుంది, దేవుని దగ్గరికి వెళ్తే సమస్యలు పోతాయి, దేవుని దగ్గరికి వెళ్తే రోగం పోద్ది, దేవుని దగ్గరికి వెళ్తే ఆత్మ రక్షించబడుద్ది. ఆత్మ అనే దీపాన్ని వెలిగించుకుంటాం. యవనస్తులు ఏ రీతిగా అయిపోయారండి? రావటం లేదు. యవనస్తులకి నేర్పించండి. వాళ్ళు ఏ మార్గంలోకి వెళ్తున్నారు, నశించిపోయే మార్గం, మరణకరమైన మార్గంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మళ్లించండి. యాకోబు పత్రికలో అదే వ్రాయబడింది. అందుకనే ఇక్కడ ఆత్మను వెలిగించాలి. వెలిగించే విషయంలో ఎవరెవరు కృషి చేయాలంటే, నెంబర్ 1 యాజకుడు కృషి చేయాలి, నెంబర్ 2 సంఘ పెద్దలు కృషి చేయాలి, నెంబర్ 3 సంఘ విశ్వాసులు, సంఘస్థులు కృషి చేయాలి. యాకోబు పత్రికలో ఇదే వ్రాయబడింది. వీళ్ళందరూ కృషి చేయాలి. పాపులు తమ మార్గమును మళ్లించుకొని ఆత్మీయ రక్షణ పొందేటట్లు చేయాలి. 20వ వచనానికి వెళ్దారండి. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలెను. మరణం నుండి తప్పించండి. దేవుడు క్రైస్తవుడికి నీకు ఏం పెట్టాడు తెలుసా? బాధ్యత. మరణము నుండి, వాడు మరణానికి వెళ్తున్నాడు. ఏ మరణం? 2వ మరణం, ఆత్మీయ మరణానికి వెళ్తున్న వాడిని తీసుకురండి వెనక్కి. వాడి ఆత్మను రక్షించండి అయ్యా. ఎందుకు మీరు వాడి ఆత్మను నాశనం చేస్తారు? చేయొద్దు. క్రైస్తవుడిగా నీకు ధర్మం ఒకటి ఇచ్చాడు కనుక ఆ ధర్మం ప్రకారం నడుచుకుందాం. ఇక 13, 14 వచనాల్లో శ్రమలో ప్రార్థన, సంతోషంలో కీర్తన ఉండాలని చెప్తున్నాడు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. సంఘ పెద్దల యొక్క డ్యూటీ చెప్పేశాడు. ఇక్కడ పాద్రి గారు అన్ని సమయాల్లో అనుకూలంగా ఉండలేడు కాబట్టి మీరేం చేస్తారు అని అంటే, నూనెకు అభిషేకం జరిగించండి. ప్రార్థన ద్వారా నూనెను అభిషేకించి మీరు పాస్టర్ గారి దగ్గర నుంచి తీసుకోండి. యాజకుని దగ్గర నుంచి తీసుకున్నప్పుడు సంఘంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే సంఘ పెద్దలైన మీరు వెళ్ళి వారికి నూనె రాసి ప్రార్థన చేయండి. పలకరించడమే కరువు అయిపోయింది. రోగంతో ఉన్న వాళ్ళని పలకరించండి అయ్యా అంటే పలకరించుకోకపోతే ఎట్టండి? ఈ రోగగ్రస్తుడు కూడా కబురు పెట్టడు. ఎవడి నాకు అనారోగ్యం ఉందని కబురు పెట్టడు. స్టైల్ గా ఉంటాడు. రోగం వచ్చింది కదా, స్టైల్ ఏంది? ఎందుకండి నువ్వు రోగంలో ఉన్నప్పుడైనా ప్రార్థన కోరుకోవాలి కదా, ప్రార్థన చేయమని అడగాలి కదా, పిలిపించుకోవాలి కదా, ప్రార్థన చేయించుకోవాలి కదా. నేను ఎట్నే ఉంటే ఏమైద్ది? నాకు నేను చేసుకుంటా, నీకు నువ్వు చేసుకుంటే ఏమైద్ది? అంటే కరెక్ట్ కాదండి. పిలువు, యాజకుడికి తెలియపరచు. యాజకుడు కనీసం అతని ఇంట్లో ఉండైనా ప్రార్థన చేస్తాడు, లేదా దేవాలయంలో ఉండైనా ప్రార్థన చేస్తాడు. యాజకుడు అందుబాటులో పెద్దలన్నా పంపిస్తాడు. మనకి పత్రిక పాఠ్య భాగంలో ఇదే వ్రాయబడింది. ఎర్లీ చర్చ్ అంటే ప్రారంభ క్రైస్తవ సంఘంలో ఇదే జరిగింది. గుర్తుంచుకోండి. తర్వాత దేవుడు ఇంకా చెప్తున్నాడండి 15, 16 వచనాల్లో, విశ్వాసంతో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి.
విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చూసారా, చదువుకున్న వాక్య భాగంలో ఏమని చెప్పాడు తెలుసా? అయ్యా, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అయ్యా. ఒకరి కుటుంబం కొరకు ఒకరు ప్రార్థన, సంఘం కొరకు ప్రార్థన, ఇట్లా మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచుద్ది. లేకపోతే అతనిలో పాపం ఉంటే పాప క్షమాపణ కలిగించుద్ది అన్నమాట. పాపాన్ని తీసేసింది. విశ్వాసంతో ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా ఆయన చెప్తున్నాడు, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోండి అంటున్నాడు. ఒకరితో ఒకరు ఒప్పుకోండి. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలది. నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే అది బలం కలిగిన ప్రార్థన. అట్లా ప్రార్థన చేయండి. మీరు ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేసుకోమంటే మీరు ఒకరినొకరు పలకరించుకోరు. ఒకరు ప్రార్థన చేసుకోరు. ఒకరి కష్టం వచ్చిందంటే పలకరించరు. ఎందుకయ్యా మీ విశ్వాసం? చర్చికి వెళ్ళటం ఎందుకు? భక్తి ఎందుకు? ఇంతమంది గ్రూపులు వెళ్ళడం ఎందుకు అనవసరంగా? భక్తి లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నప్పుడు, ఒకరి జీవితం బాగుపడాలని ప్రార్థన చేయనప్పుడు ఎందుకండి? దావీదు నాశనం చేశాడు అక్కడ జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేశాడు. కానీ తప్పు ఒప్పుకున్నాడు. నువ్వు ఒకరి కుటుంబం కోసం, ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయలేకపోతున్నావు. విశ్వాసిగా నీ బాధ్యత అది. ప్రార్థన చేయమంటున్నాడు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఇంకా చెప్తున్నాడు, ఆసక్తితో ప్రార్థన చేయండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో, అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్షీయుడినైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఆహాబు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ దేశానికి వచ్చిన కరువు 3.5 సంవత్సరాలు వర్షం పడదని చెప్పాడు. రండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ప్రార్థన అంటే అది. ఏలియా మన వంటి మానవుడే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తి కలిగిన ప్రార్థన మనలో ఉండాలండి. ఎప్పుడు చూసినా కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటా, ఒకళ్ళని దూషించుకుంటా, ద్వేషించుకుంటా, వాళ్ళిట వీళ్ళిట అని చెప్పుకుంటా ఉంటే ఏంటి నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న విశ్వాసం? ప్రభు ఏం చెప్తున్నాడు? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోమంటే ఒకరిని నిందించడానికి చూస్తూ ఉంటావు, చర్చిలకు వచ్చి పెత్తనం చేస్తావు. ఎలాగా ఇది సరిపోద్దా? చాలదు. దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించండి. మీ ఆత్మను భయంకరమైన నరకంలో వేసుకోబోతున్నారు మీరు. మీ ఆత్మను ఆర్పుకోబోతున్నారు మీరు. జాగ్రత్త. మీ ఆత్మను కాపాడుకోండి. ఇప్పటికైనా వాక్యం వింటున్న మీరు తెలుసుకుని కాపాడుకోండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో, కరుణి ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నరుని యొక్క ఆత్మ, మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం అండి. ఆ ఆత్మను ఆర్పొద్దు మీరు. అందుకనే చెప్తాడు, రండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఆత్మను ఆర్పకుడి. ఆర్పొద్దు ఆత్మని. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అయా విశ్వాసులారా, మీరు నిజమైన విశ్వాసులైతే, నిజమైన భక్తులైతే ఆత్మను ఆర్పుకోవద్దు. అలాగే ప్రకటించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. అలాగే మిమ్మల్ని మీరు పరీక్షించుకునే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మేలైన దాన్ని చేపట్టు అని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. కనుక మనం ఈ వాక్య భాగాలన్నీ విన్నటువంటి వారం బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజే నేను విశ్వాసాన్ని గొప్పలు చెప్పుకోవటం కాదు, నేను ఫలానా సంఘంలో ఉన్నానని చెప్పుకోవటం కాదు. నీ బుద్ధి మారిందా? నీ ప్రవర్తన మారిందా? నిన్ను నువ్వు దిద్దుకున్నావా? నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావా? అలాగనే ఇతరులు పాపులై ఉంటే వారిని మార్గం మళ్లింపజేస్తున్నావా? నేనే పరిశుద్ధుల సంఘం అని చెప్పుకుంటున్నావా? లేకపోతే పరిశుద్ధులుగా నువ్వు అపరిశుద్ధులుగా ఉన్నటువంటి వారిని పరిశుద్ధతరంగా మార్చడానికి చూస్తున్నావా? లేదా పరీక్షించుకో. అంతేగాని గొప్పలు చెప్పుకోవద్దు. నేను వెళ్ళిపోతున్నాను, దేవుని దగ్గర ఉంటానని చెప్పుకోవద్దు. నువ్వు ఇలా చెప్పుకునేవాడు ఎవడు కూడా దేవుని దగ్గర ఉండడు. కనుక పాపమును వదిలిపెట్టు. నీ ఆత్మను వెలిగించుకో, కొన్ని ఆత్మలను వెలిగింపచేయి. దేవుడు కోరుకుంటుంది అది. అలాంటి ఆత్మీయ స్థితి కలిగి మనం ఉండాలి. కనుక ఆత్మ సంపద కోసం ప్రాకులాడండి. ఆత్మను సంపాదించుకోండి. మీ ఆత్మను మీరు కాపాడుకోండి ఫస్ట్.
ఆ తర్వాత అనేక ఆత్మల్ని కాపాడే బాధ్యత తీసుకోండి. అలాగ చేసినప్పుడు నిజంగా మీరు ఆత్మీయంగా రక్షణ పొందుతారు. అట్టి రక్షణ పొందటానికి దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేనుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.